నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 5వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష చతుర్దశి తిథి రాత్రి 7:54 వరకు, తదుపరి వైశాఖ అమావాస్య తిథి. కృతికా నక్షత్రం రాత్రి 9:16 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 12:36 వరకు, తదుపరి ధృతి యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:56 వరకు, శకుని కరణం రాత్రి 7:54 వరకు, తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:55 నుండి 11:26 వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల నుండి 8:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:07 చంద్రాస్తమయం సాయంత్రం 5:48 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండం ఉదయం 7:19 నుండి 8:58 వరకు. ఈ అమావాస్యని వాజసనేయి అమావాస్య అని పిలుస్తారు. శుక్ల యజుర్వేద వాజసనేయి శాఖ వారు ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు. ఈ రోజు మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. ఈరోజు శివనక్త వ్రతం. ఈ రోజు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దీపారాధన చేసి పారణ చేస్తారు. బుధవారం కృత్తిక మరియు రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవత్తు. నమస్కారం.